నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్యంలో చాలా కష్టమైన యాత్రను కొనసాగించినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక వారికి ఆహారము, నీరు మరియు రక్షణతో వారిని కాపాడిన దేవుని యొక్క కృపను మోషే వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించెదను అనగా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజల యొక్క జీవితాన్ని ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశ కాండం 28:12 ఉన్నట్లు యెహోవా నీ చేతి పనిని ఆశీర్వదించెను. 90వ సంకీర్తన 17వ చరణంలో నీ చేతి పనిని స్థిరపరచును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిస్తుంది. ఈ వచనాల ప్రకారం మనం దేవునిలో నిలిచి ఉండి ఆయనకు విధేయులంగా జీవిస్తే మన చేతి పనిని ఆయనే స్థిరపరిచి మనలను ఆశీర్వదిస్తాడు. అనగా మన అవసరతలకు తగినట్లుగా సమృద్ధినిస్తాడు. మన ప్రయత్నాలకు శ్రేష్టమైన ఫలితాన్ని ఇచ్చేది దేవుని ఆశీర్వాదమే. ఇశ్రాయేలీయులు అరణ్యంలో వేసిన ప్రతి అడుగు దేవునికి తెలిసినదే. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. మనం నడిచే ప్రతి నడత దేవుని దృష్టిలో తేటగా ఉన్నాయి అన్న ఆలోచన కలిగి జీవించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. యుగాంతం వరకు నేను మీతో ఉన్నాను అన్న దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఉండి నడిపించాడు. మనతో కూడా ఎల్లప్పుడూ ఉంటాడన్న సత్యాన్ని నమ్మి విశ్వసించాలి. అరణ్యంలో కూడా ఇశ్రాయేలు ప్రజలకు నిత్యావసరాలను అన్నిటినీ తీర్చిన దేవుడు నేటి విశ్వాసులమైన మనకు ఇదే ధైర్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు. మన శ్రమకు ఫలితం దేవుని ఆశీర్వాదం వల్ల వస్తుంది అని, ఆయన మనం ప్రయత్నించే మార్గాలను తెలుసుకుంటాడు అని, మనం ఒంటరిగా లేము, దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు అని, ఆయనే మన ప్రతి అవసరతలను ఆయన ఏర్పరిచిన సమయానికి తీరుస్తాడు అని గమనించి నిరీక్షించాలి. ఆమేన్.